ఈ సృష్టిలో కల్మాషం లేనిది ఏంటి అంటే స్నేహం అండి. అందుకే అంటారు కదా, బతికి బాగుంటే బంధువుల దగ్గరికి, చెడిపోతే స్నేహితుల దగ్గరికి అంటారు. ఈ ఫ్రెండ్షిప్ డే ఎంత ఘనంగా చేసుకుంటున్నారో. ఫ్రెండ్షిప్ డే అనగానే చూసారండి, వాళ్ళ ఏజ్ కూడా మర్చిపోయి, ఉన్న పరిస్థితులను కూడా మర్చిపోయి, పాత పురాతనమైన ఫ్రెండ్స్ అందరూ కలిశారు కదా నా ఆనందంలో ఆ డాన్సులు, ఆ కేరింతలు, ఆ గెంతులు అసలు ఎంత బాగుందో చూడండి. ఎవరైనా వాళ్ళ ఉనికిని మర్చిపోయి, అంటే ఇంత మంచి సమయంలో ఉన్నామే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామే అంటూ వాళ్ళ స్నేహితులతో ఆటలు పాటలు ఎంత కోలాహలంగా ఉందో చూడండి. ఎంతమంది జనాల్లో కూడా వీళ్ళు వాళ్ళ ఉనికిని మర్చిపోయి మరి చక్కగా నెమలి విప్పినట్టు చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా. హాయ్ 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 అమ్మా. తీసాం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్కూల్ గురించి ఏమైనా చెప్పండి. అప్పుడులో బుట్టో ఇప్పుడు ముసరా. అప్పుడు ఆ స్కూల్ ఉండేది, ఇప్పుడు ఈ స్కూల్ ఉంది. మర్చిపోయారు ఫ్రెండ్స్, ఇదంతా ఓల్డ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా చూడండి. చూసారు ఎన్ని సంవత్సరాలు అంటే అలా కాదమ్మా, అంటే అప్పుల్లోని వీళ్ళందరూ కూడా వచ్చేవాడు కాదు ఈ అబ్బాయి, అసలు క్లాస్ కే రాలేదంట. ఇప్పుడు పాస్ అయిపోయి ఇప్పుడు కాబోయే కార్పొరేటర్ ఎమ్మెల్యే. స్నేహం అనేది వయసుతో సంబంధం లేకుండా చూసారా, ఎంత పెద్దవాళ్ళు కూడా ఎంత చక్కగా స్నేహం అనేది నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుండి ముసల వృద్ధాప్యం వరకు కూడా ఎంతటి స్వచ్ఛమైనదంటే స్నేహం. అలాంటి స్నేహం గురించి అసలు కవులు, సినిమాలు ఏమీ కూడా చాలా తక్కువ. ఎందుకంటే స్నేహం అంత అపురూపమైనది. ఆ స్నేహంలో మాత్రమే స్వార్థం ఉండదు. స్నేహం అనేది జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. ఇది ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం. ఇందులో నమ్మకంతో పాటు ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. స్నేహం అనేది జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు తోడుగా కూడా ఉంటుంది. స్నేహం అనేది మనుషుల జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇది ఎలా ఉంటుందంటే కష్టం, సుఖం, లాభం, నష్టం అన్నిటిలో నేనుంటాను అంటే అనే బంధం. ఇందులో నమ్మకం, ప్రేమ, ఆప్యాయత, స్నేహం అనేది జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు అన్నిటికీ తోడుంటుంది. చచ్చే వరకు మనతో ఉంటుంది. స్వార్థం లేనిది స్నేహం. అందుకనే అంటారు స్నేహానికి ఇంత బలం ఉందా అని.